కావేరి, ఇప్పటికైనా ఇద్దరూ కలిసి బయటకు వెళ్తున్నారు. నాకదే చాలా సంతోషంగా ఉంది. అక్కడికి వెళ్ళాక ఇంకా ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఇద్దరూ ఒకరి కోసం ఒకరు అన్నట్టు ఉండండి. అక్క చెప్పింది అర్థమైందిగా. కొంతకాలం దేశ సేవ మానేసి బావ సేవ చేసుకో. ఏయ్ గంగా, అయ్యో గంగా, బావా కాపాడు బావా. కావేరి కావేరి ఆగు. ఎవరమ్మా? మీ పిన్నిరా, లండన్ నుంచి వీడియో కాల్ చేస్తుంది. ల్యాప్టాప్ కి కనెక్ట్ చేయనన్నా. హాయ్ అక్క, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను దేవి. మీరంతా ఎలా ఉన్నారు? మేమంతా ఫైన్ అక్క. హాయ్ అర్జున్. హాయ్ పిన్ని. ఏంటి మీ ఆవిడ్ని నాకు పరిచయం చేయవా? అయ్యో ఇదిగో, ఈవిడే మా ఆవిడ కావేరి. నమస్తే అండి. నమస్తే అమ్మా. నువ్వేనా మా అర్జున్ని ఏరికోరి పెళ్లి చేసుకున్న అమ్మాయివి? దేవకన్యలా ఉన్నావు. దేవి, నీకింకొకరిని కూడా పరిచయం చేయాలి. ఎవరక్క? ఆయన పేరు రాజుగారు. బ్రహ్మజ్ఞాని, చాలా గొప్పవారు, మంచివారు. రాజుగారు, ఈవిడే మా చెల్లి దేవి. నమస్కారం అండి. అక్క, నేను మళ్ళీ చేస్తాను. అక్క, నీకు గుడ్ న్యూస్ అక్క. నేను త్వరలోనే ఇండియాకి రాబోతున్నాను. అవునా? త్వరగా రావే, నిన్ను చూసి చాలా కాలమైంది. సరే అక్క, ఖచ్చితంగా వస్తానుగా. ఉంటాను. ఓకే. నాన్న అర్జున్, టైం అవుతుంది, మీరు బయలుదేరండి. అలాగే అమ్మా. కావేరి పద. ప్రభు, ఈమె అచ్చు శ్యామలాదేవి మాతలాగే ఉన్నది కదా? అవును చిత్రగుప్త. బ్రహ్మమాయ వల్ల ఒకరు యమలోకంలోనూ మరొకరు భూలోకంలోనూ ఉన్నారు. ప్రభు, చూచితరా ఆ కావేరి మిడిసిపాటు చిన్ముద్రికను మీకు దొరకకుండా చేసి గెలిచానని ఆనందపడిపోతుంది. ఆ ఆనందం ఎంతసేపు చిత్రగుప్త? మరికొన్ని గంటలలో చిన్ముద్రిక తిరిగి కావేరి దగ్గరకు రాబోతుంది. మనం కూడా కావేరి వెళ్తున్న చోటికే వెళ్ళి ఆ చిన్ముద్రికను మనం తీసుకుందాం. అవును ప్రభు, ఈసారి ఎటువంటి పొరపాట్లు జరగకూడదు. మళ్ళీ మీరు ఇగోకు పోకండి. ఈసారి నేను కూడా ఎటువంటి పొరపాటు చేయను. ఓకే ఓకే. సుబ్బారావు, సుబ్బారావు, మళ్ళీ వచ్చేసాం. ఎంట్రీ చేసాం. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఆహహ నాకే ముందు. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి గాలి సుబ్బారావు అండ్ స్వరాజ్యం అలియాస్ మంగళగిరి పిన్ని. నీ బొందరా బొంద. దిక్కు మొక్కు లేక రోడ్డు మీద పడున్నారని తీసుకొచ్చి జాబులిచ్చాం. మీరేమో వంటగదిలో ఉండరు, మీ కూతురేమో రిసెప్షన్లో ఉండదు. ఇదేంటి స్వరాజ్యం, మనం ఎంత గొప్పగా ఇంట్రొడక్షన్ చేసుకుంటే అలా తీసి పారేస్తారేంటి? ఇంతకీ మీ అమ్మాయి ఎక్కడా? ఇక్కడ సార్. రాజమౌళి సినిమాలో హీరోయిన్ కూడా ఇంత బిల్డప్ ఉండదు. పనికి తక్కువ, సోకులకెక్కువ. ఏంటమ్మా ఇది? సార్,
రిసార్ట్ కి అందమైన జంటలు వస్తారు కదా సార్, ఈ మాత్రం అందంగా తయారవ్వాలి కదా సార్. ముగ్గురికి ముగ్గురే, ఒక్క పని సరిగ్గా చేయరు. చెప్పేది జాగ్రత్తగా వినండి. మన రిసార్ట్కి స్పెషల్ గెస్టులు రాబోతున్నారు. వాళ్ళని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. బాగా సౌండ్ పార్టీయా సార్? ఏ వాళ్ళ దగ్గర ఏ పదో పరకో కొట్టేద్దాం అనుకుంటున్నారా? అలాంటి పనులు చేసి మన రిసార్ట్కి చెడ్డ పేరు తేకు. వాళ్ళు మన బాస్కి చాలా కావాల్సిన వాళ్ళంట. వంటలు అతను కొట్టేస్తాం సార్.